నజరేడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున అందరికీ శుభములు. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఆదివారం ఖచ్చితంగా జోష్ ఉండాలి. ఏ రోజు ఉండకపోయినా సరే ఆ రోజు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాము. ఆయన మనతో మాట్లాడతాడు కాబట్టి చాలా ఆనందంగా, సంతోషంగా ఉండాలి. ఎండలు మండిపోతున్నాయి. అవును కదా? సరే, మనము ఏ వాక్య భాగాన్ని ధ్యానించుకుంటా ఉన్నాము? ఏ అధ్యాయము? రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. ఏ అంశం గురించి మనం ధ్యానించుకుంటా ఉన్నాము? నిష్కపటమైన ప్రేమకి రుజువులు. నిష్కపటమైన ప్రేమ అంటే ఏంటి? ఆ ప్రేమకి రుజువులు. చివరిసారిగా మనం ధ్యానించుకున్నది ఆ ప్రేమ ఎవరి పట్ల వ్యక్తపరిచేటువంటి ప్రేమ గురించి ధ్యానించుకున్నాము. శత్రువులు, మనల్ని హింసించేవారు, బాధించేవారు, వారి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, ప్రతిస్పందించాలి. ఈ 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు కనుక ధ్యానించినట్లయితే రూపాంతరం గురించి చెప్తా ఉన్నాడు పౌలు భక్తుడు. మనసు మారి రూపాంతరం చెందండి, మీ యొక్క శరీరములను సజీవ యాగముగా దేవుడికి సమర్పించండి. ఇంకా ఏమేమి ధ్యానించుకున్నాము 12వ అధ్యాయంలో? కొన్ని అంశాలు గుర్తుంటే మీరు ధైర్యంగా చెప్పండి. విన్నవాళ్ళు ఏమైనా అంశాలు గుర్తుంటే. ఈ 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాల తర్వాత, అంటే 11 అధ్యాయాలు, మొదటి 11 అధ్యాయాల్లో దేవుని గురించి, దేవుడు ఏ కార్యము చేశాడు మన పక్షాన అన్న దానిని బట్టి మీరిప్పుడు రూపాంతరం చెందండి, మీరు మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోండి అని చెప్పి సంఘ పరిచర్య విషయంలో ఎలాగుండాలి, కృప ఆధారం చేసుకొని మనం సంఘ పరిచర్య అనేది చేస్తాము. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు సంఘస్థులకు తన ఇష్టానుసారము, తన చిత్తము చొప్పున ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాలని మనము ఎక్సర్సైజ్ చేయాలి సంఘ క్షేమాభివృద్ధి కొరకు అని. ఆ మాట విన్న తర్వాత నిష్కపటమైనటువంటి ప్రేమ గురించి ధ్యానించుకున్నాము. నిష్కపటమైనటువంటి ప్రేమ అంటే కపటము లేనిది, స్వార్థము లేనిది. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో ఆ రీతిలోనే షరతులు లేకుండా అపరితమైనటువంటి ప్రేమని మన పట్ల చూపించాడు. ఆ ప్రేమ మనము దేవుడి పట్ల వ్యక్తపరచాలి, మన తోటి సహోదరుల పట్ల, క్రైస్తవుల పట్ల వ్యక్తపరచాలి, అన్యుల పట్ల కూడా వ్యక్తపరచాలి, దాంతోపాటు మన శత్రువుల పట్ల కూడా మనము వ్యక్తపరచాలి. ఈ మాటలు ధ్యానించుకున్నాము. దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆసక్తితోటి ఎలాగ పరిచర్య చేయాలి, నిరీక్షణ కలిగి ఎలాగ ఉండాలి, ప్రార్థనలో పట్టుదల, ఇవన్నీ అంశాలు చదువుకున్నాం. ఇవన్నీ చదువుకున్న తర్వాత మీకేమైనా ప్రశ్నలు తలెత్తాయా మదిలో? నేనైతే చాలా ఇబ్బందికరమైనటువంటి, బాధాకరమైనటువంటి ప్రయాణం చేశాను. ఇది మీకు బోధిస్తా ఉన్నాను ఒక పక్షాన. బోధిస్తున్నాను కానీ ఇది నేను అంతగా అన్వయించుకొని రూపాంతరము చెందుతూ ముందుకెళ్తున్నానా లేదా? మీకు చెప్తా ఉన్నాను, నా జీవితంలో నేను అనుసరిస్తున్నానా, పాటిస్తున్నానా, ఎలాగుంది నా ప్రవర్తన, నా మాటలు, నా తీరు, నా ప్రవర్తన అని ఆలోచిస్తున్నప్పుడు ఏమనిపించిందంటే నేను తొట్రిల్లుతున్నాను అని అనిపించింది. తొట్రిల్లుతున్నానంటే పాపము చేస్తున్నాను. ఈ పాపము చేస్తున్నానంటే క్రైస్తవుడిగా మనము పాపాన్ని నిర్వచించాలి. పాపము అంటే 2 విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. మొదటిది
దేవుడు చేయొద్దు అన్నది చేయడం. అంటే చెడుని చేయడం. ఇది ఒక రకమైన పాపం. ఇంకొక రకమైన పాపం ఏంటంటే, దేవుడు ఇది మాత్రమే చెయ్యి అంటే, అది చేయకపోవడం. ఈ 2 అంశాలు. అంటే మంచిని చేయకపోవడము, చెడుని చేయటము. ఈ విషయంలో మంచి చేయకపోవడంలో చాలా విఫలమైతా ఉన్నాను. అంటే శత్రువులను ప్రేమించాలి, కోపం ప్రదర్శించొద్దు అని బాగా ఆలోచిస్తా ఉంటాను. కానీ వెంటనే కోపమొచ్చేస్తది. తిట్టేస్తాను. అరే దేవుడా! నేను మంచి చేయలేకపోతా ఉన్నాను. ఏంటి నా పరిస్థితిది అని. దేవుడెంతైనా క్షమించే దేవుడు, కృప చూయించే దేవుడని మళ్ళా దేవుడి దగ్గరికెళ్ళి, దేవుడా నేను చేయలేకపోతా ఉన్నాను. క్షమించు అని అనుకుంటున్నాను. మళ్ళా వారం రోజుల తర్వాత మళ్ళా సేమ్ స్టోరీ. ఈ సైకిల్ అనేది నా జీవితంలో ఎక్కువైపోయింది. నాకు చిరాకనిపించింది. చిరాకనిపించిన తర్వాత దేవుడా నువ్వు నాతో మాట్లాడు నేనేం సరి చేసుకోవాలి అనంటే, దేవుడు ఒక వాక్య భాగాన్ని నాకు గుర్తు చేశాడు. గుర్తు చేసి, ఈ విషయాలలో నువ్వు ఏ ఏ అంశాల్లో తప్పు చేస్తా ఉన్నావు, నిర్లక్ష్యం చేస్తా ఉన్నావో నిన్ను నీవే పరీక్షించుకో అన్న మాటలు గుర్తు చేశాడు. మీలో ఎంతమంది దినదినము ఈ రూపాంతరం కోసం కానివ్వండి, నిష్కపటమైనటువంటి ప్రేమ వ్యక్తపరచడానికి ప్రయాసపడుతున్నారో దేవుడికి మీకు తెలుసు. ఖచ్చితంగా ప్రయాసపడుతున్నటువంటి మీ శ్రమ వృధా కాదు. అయితే ఎక్కడైనా మనము సరి చేసుకోవాలా? లేదా? అన్నది కూడా మనము దృష్టి సారించాలి. ఎందుకంటే క్రైస్తవులుగా మనకున్నది ఒకటే ఒక గమ్యము. ఏంటి ఆ గమ్యము? యేసుక్రీస్తు ప్రభువు వారి స్వారూప్యములోనికి మార్చబడడము, రూపాంతరము చెందడమే మనకు లక్ష్యము, గమ్యము. మిగతాయన్నీ కుటుంబంగా నేను ఎదిగానా, పెళ్లి చేసుకున్నానా, పిల్లలు పుట్టారా, ఉద్యోగం వచ్చిందా, ఇల్లు కట్టుకున్నానా, ఇయన్నీ లక్ష్యాలు కాదు. ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యము క్రైస్తవుడిగా రూపాంతరము చెందుతున్నానా? అయితే రూపాంతరం చెందకుండా ఉండడానికి ఏవైనా అడ్డంకులున్నాయా? అవి మనము సరిచేసుకోవాలి. ఒకవేళ ఏవీ టీమ్ వారు టైటిల్ యూట్యూబ్ టైటిల్ పిక్చర్ గనక ఒకవేళ చూపించగలిగితే, ఈరోజు టైటిల్ కొంచెము మనము రోమా పత్రిక చివరి వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము 12వ అధ్యాయంలో. కానీ దానికంటే ముందర ఈ ఆత్మీయ రూపాంతరానికి అడ్డంకులేంటి అన్నది ధ్యానించుకుందాం. వీటిల్ని గనక మనం సరిచేసుకుంటే రూపాంతరంలో అంటే మనము పురోగతి, క్రైస్తవ విశ్వాసములో, పరిశుద్ధతలో ఎదగడానికి తోడ్పడతాయి. ఆ అంశాలను ఈరోజు మనం ధ్యానించుకుంటాం. చెప్పిన విధంగా రోమీలకు రాసినటువంటి పత్రిక కాకుండా వేరే పత్రికలోని కొన్ని మాటలను మనం ధ్యానించుకుందాం. అవి దీనికి సహాయపడే రీతిలో మనం రూపాంతరం చెందడానికి నిష్కపటమైనటువంటి ప్రేమని వ్యక్తపరిచే రీతిలో సహాయపడడానికి ఉంటాయి. దయచేసి మనందరం నిల్చొని పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము. దాంతో పాటు 10, 11 వచనాలు కూడా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం అందరం కలిసి. దాని తర్వాత 10, 11 కూడా చదువుకుందాము. నేను చదువుతున్నాను, అందరం కలిసి చదువుదాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. 10, 11. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. దయచేసి కూర్చోనండి, ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకు వందనాలు, స్తోత్రములు నాయన. నీవు మాట్లాడే దేవుడుగా ఉంటున్నందుకు వందనాలు, స్తోత్రములు. పరిశుద్ధ జీవితంలో నాయన తండ్రి, మీరిచ్చినటువంటి రక్షణను భయంతో, వణుకుతో కొనసాగించుటకు ప్రభా మీరు మాకు సహాయం చేస్తా ఉన్నారు. రూపాంతరము చెందకుండా మాకు తండ్రి మేము అడ్డుగా వేసుకున్నటువంటి గీతలను నాయన తండ్రి వాటిలన్నిటినీ తీసివేయమని నాయన ఆ యొక్క అంశాలను ఈరోజు ధ్యానం చేయబోతుండగా మీ యొక్క సహాయము మీరు మాకు దయచేయండి. కఠినపరుచుకోకుండా మా హృదయములను ప్రభా తండ్రి మీ యొక్క వాక్యమునకు లోబడే రీతిలో మార్చమని, వినగలిగినటువంటి చెవులను అన్వయించుకునేటువంటి మనసును మీరు మాకు దయచేయమని, ఈ యొక్క ప్రార్థనను మా కోసము మరణించి తిరిగి లేచి త్వరలో రానైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 3 కారణాలను మనం ఈరోజు ధ్యానించుకుందాము. ఈ 3 కారణాలలో మొదటి కారణము, నేను రూపాంతరం చెందకుండా అడ్డగించేటువంటి కారణము. సరే, ఆ కారణం చెప్పే ముందు కొన్ని ప్రశ్నలు. దేవుడి గుణలక్షణాలు అని ఆలోచన కలిగినప్పుడు ఎటువంటి గుణలక్షణాలు మీకు మనసులోకి వస్తాయి? అంటే దేవుడిని ధ్యానించినప్పుడు ఏ గుణలక్షణాలు మనకి వెంటనే గుర్తుకొస్తాయి? పరిశుద్ధత, ఇంకా ప్రేమ, ఇంకా కరుణ, దయ, కృప, జాలి, క్షమాపణ, ఇంకా దేవుని కోపము. అంటే లాస్ట్‌కి వస్తదనమాట దేవుడి కోపము. ఇంకా ఉగ్రత, క్షమాపణ, సార్వభౌమత్వము, పౌరుషము, రోషము, నీతిమంతుడు, న్యాయవంతుడు, ఇవన్నీ గుర్తుకు రావాలి. కొన్ని గుర్తుకొచ్చినాయి అనుకోండి, ఆ కొన్నిటి మీదే ఆధారం చేసుకొని రూపాంతరం చెందడానికి ముందుకెళ్తా ఉంటాం. మిగతావి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మిగతా దాంట్లో మొట్టమొదటిది, ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు కాబట్టి ఆయనకి మనం భయపడాలి. భయం లేకపోతే, దేవుని భయము గనుక మనకి లేకపోతే రూపాంతరం చెందడానికి ఒక్క అడుగు కూడా తీయం మనం. ఆ మాటని ఇక్కడ పౌలు భక్తుడు 7వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనంలో స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నేను చదువుతాను మరొకసారి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. దేంతో మనము పవిత్రులుగా చేసుకోవాలంట? ఏం అవసరము క్రైస్తవుడికి? దేవుని భయము. చాలా మందికి దేవుడు క్షమించే దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ దేవుడు నీతిమంతుడు, ఆయన రోషము కలిగినటువంటి దేవుడు, ఆయనకి మనము భయపడాలి. ఇక్కడ భయము అని చెప్పగానే వణికిపోయి, అరే నేను ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే దేవుడు నన్ను వెంటనే శిక్షిస్తాడు అన్న భయం గురించి ఇక్కడ పౌలు చెప్పట్లేడు. ఆయన ఎవరై ఉంటున్నారు, ఆయన ఏం చేసి ఉన్నారు, అవన్నీ మన మనసులోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా భక్తి, గౌరవం అనేవి వచ్చేస్తాయి. ఆ భయం గురించి చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు నన్ను శిక్షించేస్తాడు, ఈరోజు నాకు ప్రమోషన్ రాదు, ఇంకా నేను ఇది చేశాను అనుకోండి నాకు అనారోగ్యం వచ్చేస్తుంది, ఇటువంటి భయం గురించి చెప్పట్లేదు. ఒక వ్యక్తి లేకపోతే పాపము చేయడానికి ప్రాముఖ్యంగా ఏ కారణం పాపము చేస్తాడు అని అంటే దేవుని భయము. దేవుడు అంటే లెక్కలేదు, ఏం చేస్తాడు దేవుడు అనే రీతిలోనే మానవుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. కొంచెము భయం ఉన్నప్పటికీ విధేయత చూపించే భయం కాదు. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము నేను 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఈ వచనాలు చదువుతాను, ఒకసారి గమనించండి. ఇవి ఇంతకుముందు మనం ధ్యానించుకున్నాము, ఒక 3 సంవత్సరాలు అయింటది. తిరిగి ఒకసారి. నీతిమంతుడు లేడు, 11వ వచనము.
3వ అధ్యాయము రోమీయులకు రాసినటువంటి పత్రిక. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరును త్రోవ త్రప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుకు తెరచిన సమాధి. తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారెరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఈ పైన చెప్పబడిన వాటిలన్నిటికీ కారణం ఏంటిదంటే 19వ వచనంలో చెప్పబడిన మాట, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుని భయం అంటే దేవుడు సర్వమును సృష్టించినటువంటి వ్యక్తి, సర్వాధికారి ఆయన, సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడు, న్యాయము జరిగించేటువంటి దేవుడు. ఆయనకి నా నోటి చేత నేను ఏం మాట్లాడుతా ఉన్నాను, నా చేత ఏం చేస్తా ఉన్నాను, నా కాళ్ళతో నేను ఎటు వెళ్తున్నాను అని లెక్కలేని స్థితిలో ఉండటమే భయము లేకపోవడము. భయము కలిగి ఉండడం అంటే నా నోటి చేత నేను ఏం మాట్లాడుతా ఉన్నాను, నా చేత ఏ పని చేస్తా ఉన్నాను, నా కాళ్ళతోటి ఏం చేస్తా ఉన్నాను, సర్వమును ఆయనకు ఒకానొక దినమున నేను లెక్క అప్పచెప్పాలి. ఆయన న్యాయపీఠము మీద ఆయన న్యాయపీఠం మీద ఉంటే నేను ఆయనకి ఎదురుగా నిల్చొని లెక్క అప్పచెప్పాలి. ఎవరు? రక్షించబడిన వారు చెప్పాలి. రక్షించబడని వారి గురించి కాదు నేను ఈ మాట చెప్పేది. రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి దేవుడు తనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని, ఉద్యోగాన్ని, కుటుంబాన్ని, బలాన్ని, ఆర్థిక స్తోమతని, సమస్తానికి ఆయన ఎదుట నిల్చొని లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పినప్పుడు ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు కాబట్టి మనము తప్పు చేయడానికి అవకాశము లేనే లేదు. ఈ మాట బైబిలే చెప్తా ఉంది, నేను చెప్పట్లేదు. దేవుని వాక్యము 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతాను, దయచేసి మీరు గమనించండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ప్రతి ఒక్కలము కూడా, రక్షించబడినటువంటి ప్రతి ఒక్కలము ఆయన న్యాయపీఠము మీద ఎదుటుగా నిల్చొని, నోటితో చేసినవి కానివ్వండి, ఆలోచనలు బయటికి నోటితో కాదు, చేతులతో కాదు, అవే కాకుండా దేవునిని సందేహించి, సంశయించి, మనసులో ఆలోచించి ఉంటాం కదా, వాటికి కూడా జవాబు చెప్పాలి. కామపు ఆలోచనలు వస్తాయి కదా, వాటికి కూడా జవాబు చెప్పాలి. వేరే వాళ్ళ మీద కుట్ర పన్నుతున్నావు కదా, ఆ ఆలోచనలు కూడా చెప్పాలి, వాటికి జవాబు చెప్పాలి. దాని నుంచి మనం తప్పించుకోలేం. గమనించండి 11వ వచనం ఏం చెప్తున్నాడు పౌలు అక్కడ. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. పౌలు కంట ఆయన ఒకానొక దినమున ఆ న్యాయపీఠము ఎదుట నిల్చొని నేను చెప్పాలి దేవుడికి లెక్క. ఆ భయముతోటి నేను సువార్త పరిచర్య చేస్తా ఉన్నాను. ఎంత గొప్ప రక్షణ ఇది! దేవుడు నాకు బాధ్యతనిచ్చాడు, సువార్త ప్రకటన, నశించిపోయే వారిని రక్షించమని నాకు దేవుడు అప్పచెప్పినటువంటి పనిని నేను లెక్క అప్పచెప్పాలి కాబట్టి ఆ కారణము చేత నాలో భయము పుట్టినది. దయచేసి గమనించండి, లెక్క అప్పచెప్పడము, మనం ఆయనకి జవాబుదారి. చాలాసార్లు క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఇక్కడ టపా కట్టేస్తే అక్కడ హ్యాపీ ఎంజాయ్ పరలోకంలో ఏముండదని. కానీ కొంతకాలము, కొంత సమయము ఆయన ఎదుట నిల్చొని రక్షించబడ్డాము. మరణానికి దేవుడు మనల్ని తీసుకువెళ్ళడు, అప్పచెప్పడు. కానీ ఆయన ఎదుట నిల్చొని లెక్క అప్పచెప్పాలి. అప్పుడంట మనందరము కూడా బోరున ఏడ్చేస్తాం, కింద పడిపోతాం, కాళ్ళ మీద పడిపోతాం. అయ్యో దేవుడా, ఇంత నష్టం చేశానా, ఇన్ని అవకాశాలు నేను చేజార్చుకున్నానా, అలా రోజు అలా మాట్లాడానా,
అలా మాట్లాడి ఉండకూడదని చెప్పేసి నువ్వు నాతో చెప్తా ఉన్నావు. అలా మనము దుఃఖపడి ఏడుస్తా ఉంటే ఆయన మనల్ని దగ్గర తీసుకొని ఆ కన్నీటి బాష్పాలను తుడిచి ఇంక అయిపోయిందిలే, వదిలేసేయి, సమయం అయిపోయింది అనేటువంటి మాట మనతో అంటాడు దేవుడు. మంచిని చేయి అని చెప్పినప్పుడు దేవుడికి నేను లెక్క అప్పచెప్పాలి, ప్రేమ చూపించాలి, కోపపడకూడదు. అది నా మదిలో ఉంటుందా లేదా అని నన్ను నేను ప్రశ్నించుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. దేవుడు కృపామయుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, క్షమించేటువంటి దేవుడు. అయితే అది నాణానికి ఒకవైపు అయితే ఇంకొక వైపు ఆయన భయంకరమైనటువంటి దేవుడు, నీతి న్యాయములు జరిగించేటువంటి దేవుడు, పరిశుద్ధుడు. ఆ భయము మనలో ఉండాలి. ఇంత గొప్ప రక్షణని మనకి ఆయన బహుమానంగా ఇచ్చాడు. ఆ భయం ఉందా? నేను ఆయనకి లెక్క అప్పచెప్పాలి ప్రతిదినము. దేవుడు నన్ను ప్రశ్నించుకోమన్నాడు. నీవు నాకు భయపడుతున్నావా? ఇటువంటి భయము నీలో ఉందా? నేను ఏదైనా మాట్లాడొచ్చు, ఎలాగైనా జీవించొచ్చు, దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చేశాడు అని ఆలోచిస్తున్నావా? అది మొదటి అడ్డంకి. రెండవది గమనించినట్లయితే 7వ అధ్యాయము మొదటి వచనంలోనే, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో అన్నట్టు. చాలాసార్లు క్రైస్తవుడిగా మనకి చాలా గొప్ప నమ్మకం ఉంటుంది. దేని మీద అనంటే దేవుడి వాగ్దానాల మీద. బర్త్డేకి ఒక వాగ్దానము, ఇయర్ స్టార్టింగ్లో ఒక వాగ్దానము, యానివర్సరీకి ఒక వాగ్దానం, ఇలాగ బోల్డ్ అన్ని వాగ్దానాలు. అవన్నీ మనకి అనుకుంటాం. అవి ఎవరికో చెప్పబడినవి, ఎవరో అన్వయించుకోవాల్సింది. ఉదాహరణకి దేవుడు ఇశ్రాయేలీయుల జనాంగమునకు నీవు తలగా ఉంటావు, తోకగా ఉండవని చెప్పాడు. అది క్రైస్తవులందరూ నాకే అనుకుంటారు. ప్రమోషన్ రావాలా, ఆఫీస్లో ఏమన్నా కావాలా, నాకే అది. సంఘములో పెద్దగా ఉండాలా, నిన్ను తలగా ఉంచుతా అని చెప్పాడు. నాకే ఆ వాగ్దానం. ఈ వాగ్దానాలని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే రెండవ అడ్డంకి. ఇక్కడ ఈ వాగ్దానాలు అని చెప్పబడినటువంటివి ఏ వాగ్దానాలు అనంటే ఆ ముందు రాసినటువంటి 6వ అధ్యాయంలో చివరిలో చెప్తా ఉన్నాడు. నేను చదువుతాను 16, 18. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. దీంట్లో 5కు మించి వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలని చేతపట్టుకోవాలి మనం. నిజమైన వాగ్దానాలని చేతపట్టుకోకుండా మనకు కాని వాగ్దానాల కోసము మనము వేచి ఉంటాం. ఇక్కడ చెప్పబడినటువంటి వాగ్దానాలు, నేను మీకు తండ్రినై ఉంటాను, నేను మిమ్మల్ని కుమార్తెలుగా కుమారులనుగా అంగీకరిస్తా ఉన్నాను, మీతో సంబంధం కలిగి ఉంటాను అని చెప్తా ఉన్నాడు. ఇది పరిశుద్ధతలో ఎదగడానికి ఎలా సహాయపడుతుంది? చాలాసార్లు మనము పాపం చేసినప్పుడు ఏమని చెప్తాను చెప్పండి? పాపం చేస్తాము, దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాం. ఏమని చెప్తాం దేవుడి దగ్గరికి వెళ్ళి? నా వల్ల కావట్లేదు, నా శక్తికి మించినది అని ఒప్పుకుంటామా లేదా? అవునా కాదా?
అయితే దేవుడేం చేస్తున్నాడంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అది కరెక్టే. నీకు అసాధ్యమే. పొద్దున విన్నాం గదా వాక్యము. కానీ నా వల్ల సాధ్యము. నేను నీలో ఉన్నాను. నా బలం నీకిచ్చాను. నన్ను బలపరచు వానియందు సమస్తమును చేయగలనని అంటున్నాడు గదా! సమస్తములో ఏముంటాయి? మంచి చేయడం గూడా ఉంది. ఇతరులతో ప్రేమతో మాట్లాడడం కూడా ఉంది. కోపము ప్రదర్శించకపోవడం గూడా ఉంది. ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? సమస్తములో. కానీ అక్కడికొచ్చేసరికి మాత్రము అసలు దేవుడికే చెప్తాం, నీ వల్ల గాదు దేవుడా. నా బాధ నీకు అర్థం గాదు. వాళ్ళని ఎలా క్షమించాలి నేను? నన్ను ఆళ్ళంతగా బాధపెట్టారు. దేవుడేమో, నేను నీకు సహాయం చేస్తాను బాబు. వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నీతో ఉంటున్నాను. ఒక ముందడుగెయ్యి. నేనొక మాట చెప్పాలా? ఈ విషయంలో టాబ్లెట్‌ని పారాసిటమాల్ రూపాయి కంటే తక్కువ విలువ కలిగినటువంటి పారాసిటమాల్‌ని నమ్మినంతగా దేవుడిని ఈ విషయంలో నమ్మం మనం. ఇది నవ్వుగా ఉందేమో గానీ నేనొక మాట చెప్తాను. నాకు బాగా హెడ్‌ఏక్ ఉంది. రేపు పొద్దున్న పని చేయాలి. డెలివరీ ఉంది. అది చేయకపోతే మా బాస్ ఇంక నాకు నెక్స్ట్ హైక్ ఉండదు, ఏముండదు. 6 నెలలు బాగా కష్టపడ్డాను. పొద్దునెళ్ళాలి. రాత్రి లేట్ అయింది. పొద్దున బ్రేక్‌ఫాస్ట్ ఉందా లేదా అని చూసుకోకుండా పారాసిటమాల్ టాబ్లెట్ యేసుకొని ఇది నాకు చాలు, తలనొప్పి తగ్గిస్తదని ఎళ్ళిపోతాను. ఆ టాబ్లెట్ పని చేయకముందే ఎక్కడ లేని ఎనర్జీ. ఆ పని చేసేయాలని. హెడ్‌ఏక్ ఉంటది. నిస్సహాయ స్థితిలో ఉన్నట్లుంటది. నన్ను నేను ప్రోత్సాహపరుచుకొని, ఉత్తేజపరుచుకొని ఎళ్లి పని జేస్తాను. టాబ్లెట్ అది దానికంతా పనిచేస్తది. కొద్దిసేపయితే 15 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంటలో టాబ్లెట్ పని అది జేస్తది. ఇంత నమ్మకము దేవుడు నన్ను బలపరుస్తాడనేటువంటిది దాని మీద ఉండదు. గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆయనతో సహకరిస్తే ఆయన మనలో ఆ కార్యము జరిగిస్తాడు. చాలా సార్లు నాకు శక్తి లేదని అనుకుంటాము. పరిస్థితులను బట్టి మనలో ఉన్న శక్తి అంతా బయటికి చాలా సార్లు కనబడతా ఉంటది. పెళ్ళిళ్ళప్పుడు, గృహప్రవేశాలప్పుడు లంచ్ ఎన్ని గంటలకి సాధారణంగా జరుగుద్ది చెప్పండి? పెడతారు. పర్టిక్యులర్‌గా ఎవరింట్లో గృహప్రవేశం జరుగుతుందో వాళ్ళ గురించి. అందరూ తిని వెళ్ళిన తర్వాతే తింటారా లేదా? ఎన్ని గంటలకు తింటారు? 4 గంటలకి. పెళ్ళైనప్పుడు ఎన్ని గంటలకు తింటారు? 5 గంటలకి. ఆ? సారీ. మిగతా రోజుల్లో మాత్రము 12, 1 గంట అయితే మాత్రం ఆకలి భరించలేము. ఏంటి ఇంకా అవ్వలేదు. అంటే ఆ అకేషన్స్‌కి ఏంటంటే మనలో ఉన్న ఎనర్జీ ఎలాగో బయటకొస్తది. అవునా కాదా? ఎక్కడి నుంచి వస్తదది? ఒంట్లో ఉన్న కొవ్వు నుంచి వస్తది అంతే. అంటే పరిస్థితులను బట్టి మన ఆధీనంలో కొన్నుంటాయి. మనం చేయగలిగింది చెయ్యొచ్చు. పాపం విషయంలో నేను జేయలేను. నా వల్ల గాదు. ఇక్కడ మనము తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. మనము పరిశుద్ధతలో ఎదగడానికి మనము క్రియాశీలక పాత్రను పోషించాలి. నిష్క్రియులుగా ఉండకూడదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే 7వ అధ్యాయం మొదటి వచనంలో శరీరమునకును, ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులునుగా చేసుకొందము అని అంటా ఉన్నాడు. మనందరం కలిసి చేసుకుందాం. అంటే నీది నాది బాధ్యత. నీవు నేను ఒక పాత్ర వహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు పరిస్థితులను మనము ముందుకెళ్ళేలాగా చేస్తాడు. నీవు కూడా ఒక అడుగెయ్యాలి. నీ పని నువ్వు చేయాలి. రక్షణ కార్యము మాత్రము కేవలము దేవుడు చేశాడు. ఉచితముగా మనకిచ్చాడు. రక్షించబడిన తర్వాత పరిశుద్ధతలో ఎదిగేటప్పుడు మాత్రము మన పాత్ర ఉన్నది. అది క్రియాశీలకమైనటువంటి పాత్ర. ఖచ్చితంగా నేను అడుగేయాలి. నేను అడుగు వేయగలిగినా లేనా అనేది నాకు తెలుసు. కానీ బలహీనులము అని సాకు చెప్పుకొని వెళ్తాం. కానీ ఎప్పుడైతే బలం ప్రదర్శించాలో ఆ పరిస్థితులన్నిట్లో ఎక్కడ లేనంత ఉత్తేజం అయితే వస్తది. బలం అయితే వస్తది. ఈ విషయాలలో ఎందుకు రాదు అని దేవుడు నన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు.
శత్రువుని ప్రేమించలేకపోతా ఉన్నాను, వాడితో మంచిగా మాట్లాడలేకపోతా ఉన్నానంటే ఎందుకు? మాట్లాడొచ్చు గదా! ఆ మనసు రావట్లేదు. అవసరమైతే మాట్లాడవా? అర్జెంట్‌గా అవసరం ఉందంటే? ఆయనొక్కడే చేయగలుగుతాడు ఆ పని. నీకు సహాయం అంటే చేయవా? ఫోను జేసి మాట్లాడవా? మాట్లాడతాం. ఇది రెండవ అడ్డంకి. నిజమైనటువంటి వాగ్దానాలను పట్టించుకోకపోవడము. నమ్మకపోవడము, అపనమ్మకము. మొదటిది దేవుని భయము లేకపోవడము. రెండవది నిజమైన వాగ్దానాల్ని నమ్మకపోవడము. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధతలో ఎదగడము ఆయన కోరిక. ఆయన నాకు సహాయం చేస్తా ఉంటాడు. నేనొక అడుగెయ్యాలి. నాకు నేను ఉత్తేజపరుచుకోవాలి. ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలు రావు. మూడవ అంశము, ఇది చాలా ప్రాముఖ్యమైనది. 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను. సరే, 10వ వచనం దాకానే ఆపేస్తాను. ఈ 10వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడంటే, అంతకుముందు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక వాళ్ళకి కొరింథీ సంఘానికి రాసినప్పుడు అక్కడ వాళ్ళని ఖండిస్తాడు పౌలు. మీరు ఈ తప్పు చేస్తా ఉన్నారు, మీరు సరి చేసుకోండి అని ఆ మాటలు చెప్పినప్పుడు వాళ్ళు దుఃఖపడ్డారు. వాళ్ళు సరి చేసుకున్నారు. అయితే ఆ పాపం విషయంలో వారు సరి చేసుకున్నప్పుడు దుఃఖపడ్డారని ఉంది గదా! ఆ దుఃఖానికి స్పెసిఫిక్‌గా ఇక్కడ ఏం చెప్పాడంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము. అదే వచనంలో లోకానుసారమైన దుఃఖము గూడా ఉంది. అంటే తప్పు చేసినప్పుడు ఎవరైనా ఖండించినప్పుడంట దుఃఖపడతామంట. అయితే 2 రకాలైన దుఃఖముల గురించి చెప్తా ఉన్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము, లోక చిత్తానుసారమైన లేకపోతే లోకానుసారమైన దుఃఖము. ఇది చెప్పకముందు నా నేను 6థ్, 7థ్ క్లాస్ చదివేటప్పుడు కొన్ని సంఘటనలు మదిలోకి గుర్తొచ్చాయన్నమాట. అవి నేను పంచుకోవాలనుకుంటా ఉన్నాను. నేను ట్యూషన్‌కి వెళ్ళేవాడిని 6థ్, 7థ్ క్లాస్‌లో. ట్యూషన్స్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడంతా క్లాస్ హాలిడేస్ కదా! దానికంటే ముందు ఏం జరుగుద్ది? ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎగ్జామ్స్ జరిగిన తర్వాత ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారు. ఆ ప్రోగ్రెస్ కార్డ్ ఎక్కడికి తీసుకెళ్ళాలి? పేరెంట్స్ దగ్గరికి. పేరెంట్స్‌తో పాటు ఎక్కడికి తీసుకెళ్ళాలి? ట్యూషన్‌కి గూడా తీసుకెళ్ళాలి. ట్యూషన్ తీసుకెళ్ళిన తర్వాత అన్ని ప్రోగ్రెస్ కార్డులన్నీ ట్యూషన్ మాస్టర్‌కి ఇస్తాం. ఆ ట్యూషన్ మాస్టరు చూస్తా ఉంటాడు. అందరు లైన్‌లో నిల్చోవాలి. నిల్చున్నప్పుడు ఎవరికైతే మార్కులు వచ్చాయో, ఎవడైతే సరిగ్గా చదవకుండా ఫెయిల్ అయ్యాడో, వాడి లైన్ వచ్చేసరికి పెద్ద పేను బెత్తం అనేది ఉండేది. ఆ పేను బెత్తం. వాడు ఆ సారు కొట్టక ముందే ఎనకాల నుంచి కన్నీళ్ళొచ్చేస్తా ఉంటాయి. ఎంతో దుఃఖము. ఎందుకు? ఈ సార్ ఎక్కడ కొడతాడు అని జెప్పేసి ఫుల్లు దుఃఖము. అదొక రకమైన దుఃఖము. ఇంకొకడుంటాడు. ఇంకొకడేంటంటే సారు ఇట్లా చెయ్యి పెట్టి ఒక్క దెబ్బేయగానే యాక్షన్. అబ్బా! సార్ ఇక ఏడుస్తానే ఉంటాడు. సార్ వద్దు సార్ అని కాళ్ళు పట్టుకుంటా సార్ నన్నొదిలేయండి సార్ అని ఏడుస్తాడు. ఇదంతా చేసి కిందకొచ్చి నా పక్కన కూర్చున్న తర్వాత సేమ్ ఇంకొకడేమో 1, 2 కొట్టిన తర్వాత అసలు చాలా అక్కడ అట్లనే ఉంటాడు. పక్కకొచ్చి ఏడుస్తా ఉంటాడు. దుఃఖపడతా ఉంటాడు. ఈ 3 రకాల దుఃఖంలో ఏది గూడా నిజమైంది గాదు. కానీ కన్నీరు మాత్రం నిజమే. కళ్ళలో నుంచి వచ్చిన కన్నీరు మాత్రము ఒరిజినల్ కన్నీరే. ఆ దుఃఖానికి కారణం, ఆ కన్నీరు రాడానికి కారణం మాత్రము వేరు. ఒక్కడంటే ఒక్కడు గూడా మా అమ్మ, నాన్న కష్టపడి నన్ను చదివిపిస్తా ఉన్నారు. నేను చదువుకోవాలి. చదువుకోకపోయాను నేను. తప్పు చేశాను. నెక్స్ట్ ఇయర్ అయినా నేను పాస్ అవ్వాలి అన్న దుఃఖం ఎవ్వరికుండదు. ఒకడేమో నలుగురిలో నన్ను కొట్టాడని అవమానంతోటి దుఃఖపడతాడు. ఇంకొకడేమో దెబ్బలు తప్పించుకోవడానికి దుఃఖపడ్డాడు.
క్రైస్తవులు కూడా పాపం విషయంలో సేమ్ చిన్నప్పుడు ఎట్లాగైతే పెరిగారో ఇది అంతే ఉంటది. లోకానుసారమైన దుఃఖం ఏంటంటే పాపం చేసిన తర్వాత అమ్మో! దేవుడు నన్నెక్కడ శిక్షిస్తాడు అని జెప్పేసి దేవుడి దగ్గరికెళ్ళేసి దేవుడా నన్ను క్షమించు. ఎందుకు క్షమించాలి? దాని తర్వాత పెద్ద శిక్ష ఏం గూడా నాకు రావద్దు దేవుడా. సంఘంలో, సమాజంలో నాకు మర్యాద బోతది. గౌరవం బోతది. ఎంతో అవమానము. నన్నిలా శిక్షించావంటే అనే దుఃఖము. అంటే ఇతరులేమనుకుంటారు. నిజముగా దేవుడా నేను నీకు అవిధేయత చూపించాను. ఈ పాపము చేయడం వల్ల నిన్ను గాయపరిచాను. తిరిగి మళ్ళా క్రీస్తుని సిలువకు అప్పచెప్పాను. నన్ను క్షమించు దేవు. ఆ దుఃఖము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. ఈ 2 దుఃఖాల్లో పరిశుద్ధతలో ఎదగాలి అనంటే లోకానుసారమైనటువంటి దుఃఖము ఎదగనివ్వదు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఎదగనిస్తుంది. అదే ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. రక్షణార్థమైన మారు మనస్సు అనంటే రక్షణలో ఎదిగే రీతిలో ఆ దుఃఖము సహాయపడుతుంది. అంటే రక్షణ పొందుకుంటామని గాదు. పొందుకున్న రక్షణలో ఎదగడము అనేది ఎప్పుడు జరుగుతుందంటే, ఆ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, ఆ అనుభవం గుండా నేను వెళ్ళినప్పుడు. ఆ దుఃఖం ఇంకొకటి ఏం నాలో కార్యం చేస్తా ఉందంటే, మారు మనస్సును కలుగచేస్తది. లోకానుసారమైనటువంటి దుఃఖం ఇందాక చెప్పా గదా! నాకు మళ్ళా దేవుడు శిక్షిస్తాడేమో అన్న కారణం చేత దుఃఖపడొచ్చు. నాకు అవమానం జరుగుద్దేమో, గౌరవం పోద్దేమో, నా మర్యాదకి ఏంటి భంగం జరుగుద్దేమో, వీటిల మీద దృష్టి పెడతది. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం నేను దేవుణ్ణి గాయపరిచాను. నా కోసము సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. ఇంతగా దేవుడు నన్ను ప్రేమిస్తే ఆయనని నేను మళ్ళా అవమానపరిచాను. ఇంకొక మాట నేను చెప్తాను. ఈ రెండిటికి తేడా ఏంటంటే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అంట మదిలో పాపం చేసినప్పుడు ఈ తలంపు మనకి రావాలి. ఏ తలంపు అంటే, యోబు గురించి దేవుడు మొదటి అధ్యాయంలో మీరేమి అంటే అక్కడికెళ్ళి చదవక్కర్లేదు గానీ చెప్తాను క్లుప్తంగా. ఆ సభ జరిగేటప్పుడు సాతానుడొచ్చాడు. సాతానుడొచ్చినప్పుడు దేవుడే అడుగుతాడు. ఏమని అడుగుతాడు? అంతా ఎళ్లి చూసొచ్చావు గదా! యోబుని గమనించావా? నాకెంత భయపడతాడో అని చెప్పాడు గదా! ఇక్కడ రివర్స్. ఆ సభలో సాతానుడు రెడీగా ఉంటాడు. శ్యామ్‌ని చూసావా? అస్సలు భయం లేదు నువ్వంటే అని దేవుణ్ణి హేళన చేస్తాడు. ఆ హేళనకి నేను బాధ్యుడినా? ఇంతగా చేసినటువంటి దేవుడు నా పట్ల నన్ను రక్షించాడు. సిలువలో మరణించాడు. ఆయనని సాతానెళ్లి అవమానించడానికి నేను కారణము. ఆ బాధుందా మనకి? ఆ దుఃఖముందా? దేవుడు తట్టుకుంటాడు. మళ్ళీ ఇంకొకసారి మరణిస్తాడు. ఏముంది? దేవుడు కాబట్టి ఆయన సిలువలో నొప్పి లేదు, ఏం లేదు ఆయనకి. ఇంకొక మాట. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము చాలా సార్లు ఏ విధంగా ఉంటదంటే, మారు మనస్సు మీద దృష్టి పెడతది. మారు మనస్సు మీద దృష్టి పెట్టడం అంటే, ఆ దుఃఖము ఖచ్చితంగా మనసుని మార్చేసి కీలకమైనటువంటి నిర్ణయము, రాడికల్ డెసిషన్ జీవితంలో తీసుకొని ఇంకొకసారి నేను పాపం చేయకూడదు అన్న పట్టుదలని కలగచేస్తది. ఏది? దైవ చిత్తానుసారమైన దుఃఖము. లోకానుసారమైనటువంటి దుఃఖము, ఆ రోజుకి నేను బైబిల్ చదువుకున్నానా పాపం చేసిన తర్వాత, అదొక ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటదంటే, పెద్ద పాపం చేశాననుకోండి, నేను ఎక్కువ సేపు ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడికి శాంతి కలుగుద్ది. ఒకరోజు ఉపవాసమైన ఉండాలి. లేకపోతే బాగా ప్రార్థన చేయాలి. గంట సేపు, 2 గంటల సేపు వాక్యం చదవాలి. దాని తర్వాత మనసుకు ఒక ఫీలింగ్ వస్తది. ఏ ఫీలింగు? దేవుడు నన్ను క్షమించాడు. ఈ క్షమాపణ దేని మీద ఆధారపడి ఉండింది? నేను ఎంతసేపు మోకరించి ప్రార్థన చేశాను, ఎంతసేపు వాక్యం చదివాను అంతే. ఆ మనసుకి ఫీలింగ్ అయిపోయిన తర్వాత
ఒకరోజు అది ఉంటది. రెండో రోజు ఏమైద్ది మళ్ళీ 2 గంటలు చదవం. గంట సేపు ప్రార్థన చేయం. తగ్గిపోద్ది. తగ్గిపోద్ది, తగ్గిపోద్ది, తగ్గిపోద్ది. మళ్ళా రొటీన్ లైఫ్. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము నేను ఏ నిర్ణయం తీసుకుంటా ఉన్నాను తిరిగి పాపము చేయకుండా ఉండడానికి ఎటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంటాను అన్న దాని మీద ఆలోచన ఉంటది. ఆ చర్యలు తీసుకొని మారు మనస్సు అనుభవము కలిగిన తరువాతనే సంతృప్తి, ఆనందం అనేది ఉంటది. లోక చిత్తానుసారం అయితే ఒక ప్రార్థన ఇక్కడ నుంచి ఒక వ్యక్తి చెప్పాడు, దేవుడు నువ్వెంత పాపమైనా సరే తిరిగి ఆయన్ని క్షమాపణ అడిగితే ఆయన క్షమించేస్తాడు అనగానే ఎక్కడ లేనంత మనశ్శాంతి. ఈ చర్చి ఆవరణం బయటికెళ్ళిపోయిన తర్వాత రొటీన్ అంతా సేమ్. ఏ మార్పు ఉండదు. అటువంటిది దైవ చిత్తానుసారమైన దుఃఖము కానే కాదు. మారు మనస్సు ఉంటేనే దైవ చిత్తానుసారమైన దుఃఖము. పూర్తిగా తిరిగిపోవాలి. యూటర్న్ మారు మనసు అంటే. ఇంకొక వ్యత్యాసం చెప్తాను. మీరందరూ చాలా సీరియస్‌గా ఉంటా ఉన్నారు. లోక చిత్తానుసారమైన లేకపోతే లోకానుసారమైన దుఃఖం ఎలా ఉంటదంటే, ప్రార్థనలో దేవుడి దగ్గరికెళ్తాం. ఎళ్లి ఒప్పుకోవాలి గదా! తప్పు చేశాము. నోటితో చెప్పాలి. నోటితో చెప్తేనే దేవుడు క్షమిస్తాడు. ఆ చెప్పే విషయంలో అస్పష్టత బోలెడంత ఉంటది. స్పష్టత ఉండదు. ఉదాహరణకి నేను కోప్పడ్డాను. ఎవరి మీద? కొలీగ్ మీద కోప్పడ్డాను. బాగా తిట్టేసాను. నోట్లోంచి బూతులు గాదు, ఏదో అనకూడని మాటలు మాట్లాడాననుకోండి. దేవుడి దగ్గరికెళ్ళేసి, దేవుడా! అసలు మార్నింగ్ నేను బైబిల్ చదువుకోలేదు. బైబిల్ చదువుకొనుంటే ఇది జరిగేది గాదు. ప్రార్థన చేసుకోలేదు. నేనెళ్ళాను. వాడు అనవసరంగా ఆ మాట అన్నాడు. అప్పుడు నువ్వు నన్ను ఏదైనా తప్పించుంటే బాగుండేది. అప్పుడేం తప్పించలేదు. వాక్యం ఏం గుర్తుకు రాలేదు. నేను అనాలి అని అనుకోలేదు. ఏదో అలా వచ్చేసింది నోట్లో నుంచి. నన్ను దయచేసి క్షమించేసేయి. ఎక్కడ గూడా ఇది నేను చేశాను. నేనే కారణం దీనికి అనేది రానే రాదు. చుట్టూ తిరిగెళ్తా ఉంటాము. నాకు ఆ వ్యక్తి మీద ద్వేషముంది. గత వారం రోజులుగా రోజు చూస్తా ఉన్నాను. ఆయన పట్ల నేను కోపం పెంచుకున్నాను. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు తిడదామనుకుంటా ఉన్నాను. నాకు ఛాన్స్ వచ్చింది. నేను తిట్టాను. దయచేసి నన్ను క్షమించు. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము. దేవుడి దగ్గర చుట్టూ తిరిగెళ్తే వినడు. ప్రార్థన వినడు. అసలు నీకే మనసులో లేదు నేను తప్పు చేశానని. ఏదో తప్పు చేయని వ్యక్తిలాగా ఆయన దగ్గరికెళ్ళేసి ప్రార్థన. కాకపోతే దానికి ఒక పేరు ప్రార్థన. నేను క్షమాపణ అడిగాను. అది అయిపోయిన తర్వాత ఒక నిమిషం ప్రేయర్ చేసిన తర్వాత మనసు చల్లగైద్ది. అబ్బో! ఎంత పని చేసేసాను నేను. దేవుడు క్షమించేసాడు నన్ను. గమనించండి. తప్పు చేసినప్పుడు ఆయన దగ్గరికెళ్ళి ఖచ్చితంగా ఇది నేనే చేశాను. ఈ కారణాల వల్లే చేశాను. మీరు గమనిస్తే ఏ పాపము గూడా మనకి తెలియకుండా అలా జరిగిపోదు. పక్కా ప్లాన్ తోటే పాపం చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి. గమనించండి. ఏదైనా సరే ఒకళ్ళని ద్వేషించడం కానివ్వండి, ఒకళ్ళ పట్ల కోపం చూపించడం కానివ్వండి, అది పోర్నోగ్రఫీ అవ్వండి, వ్యభిచారం అవ్వండి, ఏదైనా సరే పక్కా ప్లాన్ చేసుకొనే పాపం చేస్తాం. దాన్ని ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. నాకు ఆ మనసు రాట్లేదయ్యా. నన్ను నేను ప్రేరేపించుకొని పాపం చేశాను. ఎందుకంటే ఆ నైజం నాలో ఉంది ఇంకా. దాన్ని నేను సిలువెయ్యలేదు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో ఇదే చెప్తాడు. మీరు ఏ రీతిగా అయితే మీ శరీర అవయవములను పాపమునకు మీ చిత్తానుసారం అప్పజెప్పారో, ఆ పాపానికి వ్యతిరేకంగా జీవించడానికి అదే ఉద్దేశముతోటి, అదే తీవ్రతతోటి నీతిని జరిగించడానికి అప్పచెప్పండి అంటున్నాడు. అలా జరిగించడానికి ప్రయత్నిస్తాము. ఎప్పుడు? దైవ చిత్తానుసారమైన దుఃఖం. దేవుడు ఇది పరిశీలించుకోమన్నాడు ఈ 3 అంశాలలో నన్ను. నీవు ఎక్కడ ఏది నీకు అడ్డంకిగా ఉంటుందో నీకు తెలుసు, నువ్వు పరిశీలించుకో. నాలాగే మీరు కూడా ఈ రూపాంతరంలో ఎదగడానికి ఇబ్బంది పడుతున్నారు అని అనుకొని దేవుడు ఈ మాటలు చెప్పాలని నన్ను ప్రేరేపించాడు. అందుకని నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. ఇంకొక విషయము. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖములో అంట నేను తప్పు చేశాను.
పాపము చేశాను. నా మనస్ఫూర్తిగా నేను చేశాను. ఆ పాపాన్ని నేను దైవ చిత్తానుసారమైన దుఃఖమైతే నా సహోదరుడికెళ్ళి ఓపెన్‌గా నేను చెప్తాను. ఎందుకు? నేను భయపడను. నాకు సహాయం కావాలి. నేనీ బలహీనతలో ఉన్నాను. ఏయో చెడ్డ తలంపులొస్తున్నాయి. అది గాదు. చెప్పు. ఆ చెడ్డ తలంపులేందో చెప్పు వెళ్లి. ఇద్దరు కలిసి ప్రేయర్ జేయండి. అంటే పాపములను ఒకళ్ళేమో దాచిపెడతారు. బయటకి స్పష్టంగా చెప్పరు. ఇంకొక దుఃఖం ఉన్నప్పుడైతే ఆ బాధ, వేదన బయటికి చెప్పడానికి తోడ్పడుతుంది. ఇవన్నీ కూడా నేనిప్పుడు ఏవైతే చెప్పానో, ఇవన్నీ గూడా 11వ వచనంలో ఆయన వివరించారు పౌలు. అదొకటి చదువుకుందాం. ఏం చదువు మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము, ఆ బాధ, వేదన నేను పాపం చేశాను, తప్పు చేశానని. ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఎవరు పుట్టించారు? దేవుడు. కానీ కారణం ఏంటిది? దుఃఖము. దైవ చిత్తానుసారమైన నిజమైన దుఃఖము గుండా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటారంట. ఏం జాగ్రత్త అంటే ఇంకొకసారి ఆ పాపము చేయకుండా ఉండడానికి తగిన చర్యలు ఖచ్చితంగా నిబద్ధతతోటి మనము పాటిస్తాము. అది జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును అంటే దోష నివారణకైన ప్రతివాదమునంటే నేనింకా ఆ పాపము చేయట్లేదు. ఆ పాపంతోటి ఇప్పుడు నేను తెగతెంపులు చేసేసుకున్నాను అని అందరికీ బహిర్గతంగా కనపడే రీతిలో ప్రవర్తించడము. అంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడనుకోండి. బాగా తాగుబోతూ జల్సాలకెళ్తా ఉన్నాడు. నేను ఆయనతో పాటు ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత నేను తప్పు చేశాను. అమ్మగారికి తెలిసింది. ఇప్పుడు నేను ఆ అమ్మ దృష్టిలో నన్ను నేను రుజువుపరుచుకోవాలి. ఎలా రుజువుపరుచుకోవాలంటే ఇంకొకసారి ఆ వ్యక్తితో నేను కనపడకుండా ఉండకూడదు. ఆయనతో మాట్లాడకూడదు. అలాగా నేను చర్యలు తీసుకొని బయట వ్యక్తికి కనపడేలాగా ప్రవర్తిస్తాను. అది అక్కడ ఆ మాటకి వివరణం. ఎట్టి ఆగ్రహమును అంటే పాపము మీద అసహ్యించుకోవడం. ఎంత అసహ్యం అంటే ఇంకొకసారి దాని జోలికి దాని మాట నా దగ్గరికి రాదు. అట్టి ఆగ్రహము దేని మీద? పాపము మీద. అట్టి అసహ్యము పుడతదంట. ఎట్టి భయము. భయం అంటే దేవుడికి లెక్కప్ప చెప్పాలి. ఇది నేను చేస్తే ఆయన పీఠం ఎదుట నిల్చొని నేను జవాబుదారీగా లెక్క అప్పచెప్పాలి. ఆయన న్యాయవంతుడు. ఆ భయము దుఃఖము కలుగచేస్తది. ఎట్టి అభిలాష. ఇంకొకసారి నేను పాపము చేయకూడదనేనని కోరిక. అభిలాష అంటే తీవ్రమైన కోరిక. ఆ కోరికతో పాటు ఎట్టి ఆసక్తిని అంటే ఆ కోరిక నెరవేర్చడానికి కావాల్సినటువంటి శక్తి. ఇక్కడ ఆసక్తి అని అంటే శక్తి. ఇంకోసారి పాపం చేయకుండా ఉండడానికి. ఆ శక్తి కూడా కలుగుతుంది. ఎత్తి ప్రతి దండనను పుట్టించును. ప్రతి దండన అంటే ఆ పాపం చేశాను. ఆ పాపానికి తగిన శిక్ష పొందుకోవాలి. దానికి రెడీగా ఉంటాను. సిద్ధపాటు కలిగి ఉంటాను తప్ప దానికి భయపడను నేను. న్యాయము జరిగించటానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఇవన్నీ ఎలా పుట్టాయి? కారణం ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆ అనుభవము నీకుందా? అనారోగ్యము వచ్చినప్పుడు, ఉద్యోగము లేనప్పుడు బోరున ఏడ్చేస్తాం. ఆటోమేటిక్‌గా కళ్ళల్లో నుంచి వచ్చేస్తాయి. నేను పాపం చేస్తా ఉన్నాను. పాపముల నుంచి బయటికి రావడానికి చివరిసారిగా మనము కన్నీరు కార్చింది, దుఃఖపడింది, దేవుణ్ణి నేను అవమానపరిచాను. సాతానుడు వెళ్లి దేవుణ్ణి హేళన చేయడానికి నేను కారణము. దేవుడు నా పట్ల ఇంత ప్రేమ చూపించి శిలువలో మరణిస్తే ఆయన్ని నేను గాయపరిచాను. ఇంకొకసారి నేను చేయకూడదు అనే దుఃఖము, అనుభవము గుండా వెళ్ళామా? మూడు విషయాలు మనము చూసాం. అయితే సమయం అయిపోయింది. దయచేసి కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి
మనలను మనము పరీక్షించుకుందాము. దేవుడి ఉద్దేశ్యము మనము పరిశుద్ధతలో, పవిత్రతలో ఎదగడము. అది మన క్రియగా దేవుడిక్కడ చెప్పబడతా ఉన్నాడు. కృప, కనికరము, దయ, జాలి నిజమే. అయితే దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు, న్యాయము తీర్చే దేవుడు, నీతిమంతుడు. ఆయన న్యాయపీఠం ఎదుట నిల్చొని ప్రతి ఆలోచనకి, ప్రతి క్రియకి నేను జవాబు చెప్పాలి. ఆ భయము మనలో ఉందా? ఈ మాట, ఈ క్రియలు, ఈ ఆలోచనలు నిత్యత్వం మీద ప్రభావితము చూపించే విధంగా ఉంటా ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా భయముతో క్రైస్తవ రక్షణను మనం కొనసాగించాలి. ఆ భయము ఉన్నదా? రూపాంతరానికి, పరిశుద్ధతలో ఎదగడానికి అది కారణము. ఆ భయము లేకపోతే అదే మనకి అడ్డంకి ఎదగకుండా ఉండడానికి. దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నేను మీతో ఉంటున్నాను, మీలో ఉంటున్నాను, మిమ్మల్ని నా బిడ్డలుగా చేసుకుంటున్నాను. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధుడిగా ఉండండి. నేను మీకు సహాయం చేస్తాను. నా బలాన్నంతటిని మీకు ఇచ్చాను. సహకరించండి అన్నప్పుడు ఈ వాగ్దానాలని అసలు దేవుడు నువ్వు నాకు అర్థమే కావు, నువ్వు నా దగ్గరే లేవు అనే మాటలు మనం చాలాసార్లు పలికి ఉంటాం. దయచేసి పరీక్షించుకుందాం. మూడవది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. ఎన్నో విషయాల కోసము ఎంతో దుఃఖపడతాము, కన్నీరు కారుస్తాము. పాపము విషయంలో, పాపమును అధిగమించే విషయంలో, వ్యసనాలను అధిగమించే విషయంలో, మంచి చేయకపోయే విషయములో, క్షమించకపోయే విషయములో, ఇతరుల పట్ల ప్రేమ చూపించకపోయే విషయములో, పాపం అనగానే చాలాసార్లు మనకి తాగుడు, వ్యభిచారము ఇవే గుర్తొస్తాయి. ఏదైతే చేయకూడదో, ఏవైతే చేయమన్నాడో అవి నేను చేయట్లేదు, అది కూడా పాపమే అన్న ఆలోచన మనకుందా? అవి చేయకపోవడం వల్ల దేవుణ్ణి నేను గాయపరుస్తా ఉన్నాను. ఆ ప్రేమకి బదులుగా నేనేమిస్తా ఉన్నాను? ఆ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అనుభవం గుండా వెళ్ళామా? అసలు దుఃఖము పాపము విషయంలో అంటే ఎప్పుడైనా ఏడ్చామా? కన్నీరు విడిచామా? మన ఆరోగ్యం కోసమో, మన పిల్లల ఆరోగ్యం కోసమో, ఉద్యోగం కోసమో, ఇల్లు కోసమో, ఎన్నోసార్లు పిల్లల కోసమో ఎన్నోసార్లు కన్నీరు కార్చి ఉంటాము. పాపము విషయంలో, పవిత్రతలో ఎదగడానికి, పరిశుద్ధతలో ఎదగడానికి కన్నీరు కార్చామా?